చేయాలి, తాను ఎక్కడికి పోతాను అని చెప్పి విచారణ చేయాలి. విచారణ చేసినప్పుడే అప్పుడు ఆ ఆలోచన వల్ల ఆ యొక్క ఆలోచన వల్ల సద్గురువుల యొక్క దర్శనాన్ని తీసుకొని సన్మార్గాన్ని పొందుతారు. అందుకనే సాధ్యమే కాదురా సన్మార్గం అందరికీ అంటారు. అందరికీ సాధ్యమయ్యేది కాదు. అమ్మ అందరికీ దొరకదు. అయినా ప్రపంచ జనాభా పోతుంది, చారాణ మాత్రమే ఉంటుంది. ఈ చారాణ భాగం ఉంటుంది. అప్పుడు భగవంతుడు బయటకు వస్తాడు, అప్పుడు భక్తులు రక్షిస్తాడు. నాయన అటువంటి జరిగిపోతుంది. ఇప్పుడు ఈ ప్రపంచాన్ని, ఈ భూమండలాన్ని ఉన్న పాపాన్ని ధ్వంసం చేయడానికే భగవంతుడు కూర్చొని ఉన్నాడు మన తపస్సులు. అది జరిగే తీరుతుంది. కానీ మనము మన కుటుంబాలు సూర్యచంద్రాలు ఉన్నంత వరకు ఉండాలంటే మనం ఏం చేయాలి? అమ్మగారి దారినే పట్టుకోవాలి. ఎందుకు పట్టుకోవాలంటే వారు ఈ యొక్క లోకాన్ని ఉద్ధరించడానికే ఆ యొక్క కైలాసం నుంచి వచ్చి జన్మ తీసుకొని, అందరూ చిన్నప్పటి నుంచి అమ్మగారిని చూసిన వ్యక్తి ఉన్నాడు. మన బృందాలు తీస్తారు. ఆ చెట్టు మీద ఈ చెట్టు తపస్సు చేసుకుంటూ అక్కడ ఇక్కడ ఉంటుకుంటూ అమ్మగారు యానగుడి 1953లో ఈ ప్రజలు ఇంకా తెలుసుకోలేకపోతున్నారు అమ్మని ప్యాక్ చేసుకొని అందులో కూర్చొని అవి 72 రోజులు తపస్సు చేసి బయటకు వచ్చారు. అప్పుడు కొంతమంది తెలుసుకుంటున్నారు, కొంతమంది తెలుసుకోవటం. నిజంగా మనం అంతా కూడా చాలా అదృష్టవంతం. ఎందుకంటే అమ్మ మన మధ్యకు వచ్చి తపస్సు చేస్తున్నారు. అమ్మ ఏదే ఏ హిమాలయాల్లో ఎక్కడికన్నా వెళ్ళే ఏ అడవిలోకి వెళ్తే మనందరికీ కూడా ఈ మార్గం దొరికేది కాదు. మనందరికీ ఈ మార్గం దొరుకుతుంది, కానీ మనం ఉపయోగం చేసుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఎవరో మీద కోపము, ఎవరో మీద ఆవేశము, ఎవరో మీద ఆవేశం చూపిస్తే అయ్యేది కాదు. మన జన్మ ఉద్ధారకం చేయాలంటే మనమే ఆ యొక్క మార్గాన్ని పొందుకోవడానికి అమ్మగారిని సద్గురువులు ఎక్కడున్నారో, తపస్సుకులు ఎక్కడున్నారో వాళ్ళలో భగవంతుడు ప్రకాశం అవుతూ ఉంటారు. అందరిలో ఉన్నాడు, ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు. కానీ ఎవరైతే భగవంతుని ధ్యానిస్తున్నారో వాళ్ళకి ఆయన యొక్క దర్శనం జరుగుతుంది. అమ్మగారు ఆ విధంగా